Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ మీడియా. ఆభరణాలు అనేసరికి ముందుగా మనకి గుర్తొచ్చేదేంటి? బంగారం, వెండి, వజ్రం, వైడూర్యం, అలాగే ప్లాటినం. ఇవి కాకుండా లోహంతో చేసే వస్తువులు. కానీ మట్టికి మనిషికి ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తూ విజయనగరం జిల్లాలో కేంద్రంలో ఉన్న బాబామెట్ట వద్ద ఉన్న ఏటీకే స్వచ్ఛంద సంస్థ వెలుగు అనాథ వృద్ధాశ్రమంలో బామ్మలు చేస్తున్న అద్భుతాలు ఒకసారి లుక్కేసేయండి. ఇక్కడ చేస్తున్న బామ్మల వయసు 90 కాదు, 19s, టీనేజర్స్ అన్నమాట. ఆల్రెడీ మనకి తెలుసు, మట్టికి మనిషికి విడదీయరాని బంధం ఉంటుంది కదా. సో నేటి యువతకి మట్టి యొక్క ప్రాముఖ్యతని తెలియజేయాలని యువత ధరించే ఆభరణాలన్నీ కూడా మట్టితో తయారు చేస్తే ఎలా ఉంటాయో మెరుగులు దిద్ది చూపిస్తున్నారు ఇక్కడున్న బామ్మలు. సో ఆ బామ్మలతో మాట్లాడి అసలు ఆభరణాలు వాళ్ళు చేస్తున్నారు చూసారా, ఎంత అందంగా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను చూడండి. మెడలో మెరిసిపోయే ఈ హారాలు చూడండి, ఈ పెండెంట్స్. అదే విధంగా ఇక్కడ జపమాల, ఎస్, ఇక్కడ పూసల దండ చూడండి. ఇవన్నీ కూడా మా 19s వారు చేస్తున్నవే. 90 కాదు, నేను చెప్తున్నాను కదా, 19s వారు చేస్తున్నవి. సో బామ్మలతో మాట్లాడదాం, అసలు ఎక్కడ నేర్చుకున్నారు. సో మీరంతా ట్రెండ్ ఫాలో అయితే మేము ట్రెండ్ సెట్ చేస్తామంటున్నారు బామ్మలు. మాట్లాడేద్దాం. నేను కూడా ఇక్కడికి వచ్చి మట్టితో చేసే ఆభరణాలు ఏ విధంగా ఉంటాయో నేను కూడా నేర్చేసుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళంతా కూడా మనకి శిక్షణ ఇస్తున్నారు ఎలా చెయ్యాలో ఏం చెయ్యాలో అని. సో ఇక్కడ బామ్మ చూసారా, చక్కగా చౌదిద్దులివి, అలాగే ఈ పెండెంట్ సంబంధించినవి బటన్స్, అంటే చెవు వెనకట్ల పెట్టుకునేవి అన్ని కూడా మా అమ్మ చేతిలో మెరుగులు దిద్దుకుంటున్నాయి. అంతేకాదు ఇక్కడ చూడండి ఇయర్ రింగ్స్. ఓ మనం డబ్బులు పెట్టి కాస్ట్లీగా కొనేస్తాం కానీ వీటి అందం వీటిదే కదా. సో బామ్మ ఏం చేస్తున్నారు ఏంటి, మీ చేతుల్లో ఇన్ని అద్భుతాలు ఉన్నాయి, జపమాల, హారాలు, అమ్మో ఇవన్నీ కూడా మనం బయట కొనాలంటే ఓ డబ్బులు అవుతాయి. అవునా? ఏంటి ఇవన్నీ ఎలా చేస్తున్నారు ఏంటి, మాకు సీక్రెట్ ట్రిక్ చెప్పండి. ఎలా చేయటండి దీంతో చేయటం ఏమేమి చేస్తారు? అన్ని రకాలు చేస్తాం. డిజైన్లు ఇస్తే అవి చేస్తాం. డిజైన్లు మీ చేతిలో డిజైన్ ఇవి ఇవి పెడితే అవి డిజైన్ వస్తుంది. ఈ బొట్టెల్లో పెడితే మెట్లోనే అది డిజైన్ వస్తుంది. ఇది మట్టిది కదా, తడిస్తే మరి ఏమి కావా? నాకు అంటే ఒక డౌట్ కూడా వచ్చింది కదా, మళ్ళీ మట్టిలో తడిస్తే కలర్ ఏమైనా షేడ్ అవుతుందా, లేదంటే అవి ఏమైనా నానిపోయి విరుగుతాయా, సల్యూట్ అయిపోతాయా అనేసి. కానీ కాదు, మట్టిలో వేసినా సరే అలానే ఉన్నాయి. ఇంకా ఇవి కలర్స్ వేయాలన్నమాట. చూడండి, మరి కొన్ని రోజుల్లో మగువల చిగురుదిద్దులుగా మారబోతున్నాయి ఇవన్నీ కూడా హ్యాంగింగ్స్. అదే విధంగా జపమాలకు సంబంధించిన పూసలు, అవి కూడా డిఫరెంట్ సైజెస్ లో ఉన్న పూసలు, ఇవన్నీ కూడా ఇంత బాగా చేస్తున్నారు కదా. సో ఎందుకంటే నేటి యువతరానికి ప్రకృతి పర్యావరణం గురించి సరైన అవగాహన లేదు అని బామ్మలంతా కలిపి నడుం బిగించారనమాట. ప్రకృతిని కాపాడుకుందాం, భావి తరాలకి మంచి భవిష్యత్తుని ఇద్దాం అనేసని బామ్మ. నిజంగా అంటే ప్రకృతిని మనం కాపాడుకోవాలంటారా? ఇక్కడ ఉన్న టీనేజర్స్ అందరికి కూడా ఏం పని చేస్తాం, తెల్లవారు లేచిన దగ్గర నుండి ఎంతగానో ఊసులాడతాం అని ఆలోచించుకుంటుంటారు కదా. కానీ వీళ్ళు చూసిన వాళ్ళకి మాత్రం ఇంత అద్భుతాలని చెయ్యొచ్చు అని కూడా అనిపిస్తుంది. సో వృద్ధాశ్రమం అనేసరికి మనం ఏం ఇమాజిన్ చేసుకుంటాం చెప్పండి? పొద్దున్న లేచిన తర్వాత టైంకి టిఫిన్, తర్వాత స్నానాలు, పానాలు, భోజనాలు, అదే విధంగా కష్టాలు సుఖాలు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నాం. జీవితం ఎలా వెళ్ళిపోతుంది అని ఆలోచించుకుంటాం. కానీ ఇలాంటి పనులు చేయడం వల్ల
వారికి ఎంత హ్యాపీగా ఉంటుంది, అసలు టైమే తెలియదు. ఇక్కడ ఇలా మాట్లాడుకుంటూ పనికి పని అవుతుంది, వారికి ఒక ధైర్యం కూడా ఉంటుంది. సో బామ్మగారు అమ్మా. ఇప్పుడు మనం చేస్తున్నాం కదా, అంతే. ఇప్పుడు ఇవన్నీ యూజ్ చేస్తున్నారు అంటారా అందరూ? చేస్తున్నారు తల్లి. ఎందుకంటే గోల్డ్ ఉన్నాయి కదా, బంగారం ఉన్నప్పటికీ కూడా ఇవి తీసుకెళ్లి చేస్తున్నారు. తీసుకెళ్ళి చెయ్యాలంటారా? అంటే ఇప్పుడు చేయాలి తల్లి. ఒంటికి ఆరోగ్యానికి అన్నిటికీ మంచిదనిసి ఆ రకంగా మాలలు, జపమాలలు, చూసారా, హారాలు ఇవన్నీ కూడా మెళ్ళను ధరించడానికి, చెవులకి రింగులు గట్ట, జుంకాలు గట్ట అన్ని కూడా తీసుకెళ్తున్నారు. అందరూ కూడా సేల్ అవుతున్నాయి బాగాను. మరి బంగారం రేట్ ఇంత పెరిగిపోతుంది కదా, పెరిగిపోతుంది కదా. ఎందుకైనా వాటి కోసమే పరిగెడతారు. మన మట్టిలో ఇంత మాణిక్యాలు ఉన్నాయి, ఉన్నాయి అవునా? మాణిక్యాలు ఉన్నాయి. ఎందుకు మరి వీటి కోసం యూత్ గాని ఎవరు ఎందుకు అంత ఇష్టపడి అంటున్నారు? ఇవి మెడలో ఉన్న తడవు అవి ఇదైపో కరిగిపోవు. అది సో ఇవి నీటిలో పెట్టినా కరగదు. అందుకని తయారైన తర్వాత మళ్ళీ కుంపట్లో పెట్టి కాలుస్తారు పూసల్ని. ఆ రకంగా ఉపయోగిస్తారు. ఏమేం చేస్తారు ఇక్కడ నాకు తెలిసి? అంటే నేను చూస్తున్నాను చెవురింగులు, మాలలు, మెళ్ళ దారాలు అన్ని తయారు చేస్తారు. ఇంకా ఇలాంటి ప్లేట్లు అన్ని తయారు అవుతాయి. మా గ్లాసులన్నీ, వాటర్ సీసాలని, టీ గ్లాసులు. ఎంత కూర్చుంటారు మీరు ఇవన్నీ ఆభరణాలు తయారు చేయడానికి? 9 అయిపోద్దమ్మా. 9కి ఎంత వరకు చేస్తారు? మధ్యాహ్నం 1 గంట వరకు, 12 గంటల వరకు చేస్తాం. భోజనం లేచిపోయి మళ్ళీ 4 గంటలు పడుకొని లేచిన తర్వాత మళ్ళీ చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ మీరు చూడుతున్నారు కదా, ఇవన్నీ చేస్తున్నారు కదా, అనిపించిందా చిన్నప్పుడు అంత బంగారం ఇప్పుడు చూస్తే బంగారం రేట్ పెరిగింది, సో ఇవి ఆ చిన్నతనంలో ఇవి చేసుకున్నట్టయితే బాగుంది అనిపించిందా? అనిపించిందమ్మా, అనిపించింది. ఎందుకంటే బంగారం అని చూసాం కదా, చేయడం చూసాం, పెట్టుకోవడం చూసాం. దీన్ని మించిన బంగారం ఇంకోటి లేదమ్మా, లేదు. ఆరోగ్యానికి అన్నింటికి పనికి వస్తుందమ్మా. బామ్మగారు పొద్దున్న లేచిన తర్వాత అనుకుంటాం కదా, ఏం పని ఉంటుంది పొద్దున్న లేచిన తర్వాత? వృద్ధాశ్రమం అనేసరికి ఒక లోన్లీనెస్ కి మంచం మీద కూర్చుంటాం, టైంకి తింటాం, కృష్ణారామ. కానీ ఇలాంటి పని చేసుకోవడం వల్ల మీకు ఆరోగ్యంతో పాటు కాలక్షేపం, అదే విధంగా సమాజ సేవ. ఎందుకంటే ఇప్పుడు మీరు సమాజ సేవ అన్నారు కదా, గబుక్కుని ఎవరికైనా బాగోలేదన్నా కొంచెం ఎదెళ్ళి పక్కన ఉన్నాడు ఒక అతను, వాటర్ అంటాడు, కొంచెం గ్లూకోజ్ కలిపి ఇమ్మంటాడు, ఏదో అలాంటి సాయం, చిన్న సాయాలు చేయగలం. మగవాళ్ళు మరి ఇది కదా, మరి మీరు యూత్ కి అంటే ఇప్పుడున్న కుర్ర వాళ్ళందరికీ, అమ్మాయిలకి అమ్మ బంగారం అవే కాదు ఇవి కూడా వస్తువులు మేము చేస్తున్నాం చూడండి అని చూపిస్తున్నారు కదా, మరి అది సేవే కదా, అవునా కదా? అంటే మీరు కూడా ఉంటుంది, వాళ్ళ ఇష్టంలో కూడా ఉంటుంది కదా. మరి కొంచెం కుర్రాళ్ళు కదా, వాళ్ళు వయసులో ఉన్న పిల్లలు, వాళ్ళకి కావలసిన వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు, చూస్తున్నారు, ఆనందిస్తున్నారు. మరి ఇంకేంటి, మేము పెట్టుకునేది లేదు, మాకు అనుభవం లేదు, అయిపోయింది అంతాను. కానీ ఆ రోజుల్లో ఉంటే ఒక చీర మీదకి ఒక మ్యాచింగ్ అనేటట్టు, ఒక చీర మీదకి ఒక హారం అనేటట్టు ఇలాంటివి ఎన్ని పెట్టుకునే వాళ్ళు కదా. ఉంది ఇప్పుడే ఎక్కువ అవి. ఇప్పుడు మేమే అనకూడదు కానీ ఎవరో ఇచ్చినవి ఉన్నా, మా వాళ్ళు ఇచ్చినవి ఉన్నాయి, చీరకు తగిన జాకెట్ తొడుక్కుంటున్నాం. కానీ అప్పుడు అంత వెర్రి లేదు. ఇప్పుడు అందరూ చీర కడితే ఈ జాకెట్, ఆ డ్రెస్ వేస్తే ఈ జాకెట్, అలా ఉండాలని గౌన్ తొడుక్కోవాలా, ఆ పద్ధతిలో ఉంటున్నారు పిల్లలు వాళ్ళను. ఇవి సంతోషిస్తున్నారు, చూస్తున్నారు. మా కాలం మాకు గడుస్తున్నది, టైం ఉట్టినే ఉండకుండా. అయితే టైం ఒకప్పుడు కాలక్షేపం లేనిప్పుడు ఏదైనా మాకు ధ్యానంలో పడితే మటుకు అవాళ్ళు నాకు భోజనమే చేయాలని ఉండదు. మా పిల్లడు గాని తలుపులోకి వస్తే నాకు భోజనం చేయాలనే ఉండదు, దేని మీద ఉండదు. ఆ బాధ అంతా ఈ పనిలో మర్చిపోతారు. అలాగే బాధపడతాం. అప్పుడప్పుడు వస్తూ ఉంటారు పెద్ద అతను కొడుకు కోడలు చూడడానికి, చెప్పాను కదా, పెద్ద మా కొడుకు కోడలు చూడడానికి వస్తుంటే, ప్రస్తుతం నాకు వాళ్ళే బంధువులు ఉన్నారు, వాళ్ళు ఎంతమంది, వాళ్ళ తాపత్రయం వాళ్ళది, వాళ్ళ భక్తి పరిస్థితులు వాళ్ళది. ఎస్, మనం బామ్మల యొక్క ఆలోచనలు, వారు ఎంతో ఉత్సాహంగా చేస్తున్న ఆభరణాలని చూసాం కదా, మీకైతే నచ్చింది కదా. కానీ ఇంతమంది బామ్మలు, వృద్ధులు, అదే విధంగా అనాథల్ని హక్కున చేర్చుకున్న ఈ ఏటీకే స్వచ్ఛంద సంస్థ వెలుగు వృద్ధాశ్రమం యొక్క ఫౌండర్ గురించి కూడా చెప్పాలి. వెళ్ళిన తర్వాత మా లైఫ్ ఎలాగుంటుందో, ఇంకా మా జీవం అంతా కూడా మంచానికే పరిమితమేమో అనుకునే భావనలో చాలా మంది వృద్ధులు ఉంటారు కదా. సో అలాంటి వారి ఆలోచనలన్నీ కూడా ఒక పెద్ద కొడుకుగా ఆలోచించి వారికి ఎక్కడా కూడా
ఆశ్రమంలో ఉన్నాము అనే భావన రాకుండా ఇంట్లోనే ఉన్నాము, మన ఇంట్లో మనం పని చేసుకుంటున్నాం అనే విధంగా వాళ్ళకి ఒక అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసిన ఆ ఫౌండర్ ఖలీల్ బాబా గారిని అయితే మాత్రం నేను పరిచయం చేస్తాను. సో ఇప్పుడు నేను టీనేజర్స్ గురించి చెప్పాను కదా, ఇందాక చాలాసార్లు చెప్పాను, నొక్కి చెప్తున్నాను. 80s 90s కాదు, 18s 19s వాళ్ళంతా కూడాను. సో వారి కళలకి ప్రోత్సాహాన్ని ఇస్తూ వారిని ఒక పెద్ద కొడుకులాగా వాళ్ళని ఆదరిస్తున్న ఆపద్బాంధవుడు. ఎందుకంటే వెలుగు ఏటీకే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులైనటువంటి ఖలీల్ బాబా గారు. బాబా గారు నమస్తే అండి. నమస్తే నమస్తే అమ్మా. బాబా గారు అంటే ఆశ్రమం అనేసరికి వృద్ధాశ్రమం అనేసరికి మనం చాలా ఆశ్రమాలు చూస్తున్నాం, అవును 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 కానీ ఇక్కడికి వచ్చేసరికి అంత భిన్నంగా ఉంది. ఇది ఒక హోమ్ అట్మాస్ఫియర్, దట్టు ఈ ఏజ్ వాళ్ళకి కాలక్షేపం అవ్వడం చాలా కష్టం. అవును లోన్లీనెస్ వచ్చేసరికి అంటే గతం తాలూకా బాధలు, వాళ్ళు పడిన స్ట్రగుల్స్, నేను ఎందుకు ఇక్కడ ఉంటున్నాను, అసలు నా లైఫ్ ఏంటి, దేవుడు మరణాన్ని ఎప్పుడు ఇస్తాడా అని ఆశగా ఎదురు చూస్తారు. సో అలాంటి ఆలోచనకి తగ్గట్టుగా మీరు ఏం చేశారంటే ఆలోచనలు ఎలాగైనా తీసేయాలి, వాళ్ళకి ఆలోచన రాకూడదని. సో ఇలాంటి కళలను ప్రోత్సహించడం వల్ల ప్రజలకు అంటే నేటి తరానికి మన మట్టి ప్రాముఖ్యతని, పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సో ఒక ప్రోగ్రామ్ ని ఇలా స్టార్ట్. ఎలా వచ్చింది ఆలోచన? అంటే వృద్ధాశ్రమాలు చాలా ఉన్నాయి. అసలు భారతదేశంలో వృద్ధాశ్రమాలు ఉండడానికి వీల్లేదు. వృద్ధాశ్రమాలు లేని భారతదేశాన్ని ప్రజలు కోరుకోవాలి. ఒక వృద్ధాశ్రమం రావటానికి కొంచెం మీరు పరిశీలనగా ఆలోచిస్తే, దాని వెనక ఉన్న దృష్టాంతాలుగా చూస్తే బంధాలు బలహీన పడిపోతున్నాయి, కుటుంబ బంధాలు బలహీన పడిపోతున్నాయి. ఒక మహావృక్షానికి వేరుగు పురుగు పట్టి ఆ వేరుగు తులుచుకొని చెట్టు ఎలా అయితే కూలిపోతుందో, కుటుంబ బంధాలు ఈర్ష్య ద్వేషాలు పగ ప్రతీకారాలు పెరిగిపోయి కుటుంబాలు బలహీన పడిపోయి కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. చెట్లు లేని దేశం ఉందంటే అది నాశనం అయిపోద్ది. వృక్షం లేని చోట మానవ మనుగడ పనిరాదు. కుటుంబ బంధాలు లేనప్పుడు భారతదేశం కుప్పకూలిపోద్ది. భారతదేశానికి బలం కుటుంబాలు, కుటుంబ బంధాలు, ఇవి బాగుండాలి. ఇవి ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో దేశానికి అధోగతి పడుతుంది. ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రుల్ని జీవితాంతము వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ శ్రమని, వాళ్ళ ఆస్తుపాస్తులను మొత్తం దోచుకొని, అంటే అందరూ కాదు, దోచుకొని వాళ్ళని ఇలా వదిలేస్తున్నారు. జీవన విధానాన్ని అవపోసన బట్టి జల్లడి పట్టిన వీళ్ళు ఎంతో మందిని కడుపు నింపి, ఎన్నో వివాహాలు చేసి, ఎంతో పేదలను ఆదుకొని, ఎంతో మంది ఆడపిల్లలకి మార్గదర్శకులుగా ఉన్న వీళ్ళు మరి ఎటుపోవాలో తెలియక మరి వృద్ధాశ్రమాలు అడుగు పెడుతుంటే వాళ్ళలో ఉన్న ఇరిటేషను అంటే ఇంత చేసినాం మేము, మా పరిస్థితి ఏంటనే మనసులో కుమిలిపోతూ ప్రేమ నుంచి దూరం అయి ద్వేషంలోకి ప్రవేశించినప్పుడు వీళ్ళు బాగుండాలి, వీళ్ళ మనసు ప్రశాంతంగా ఉండాలి, వీళ్ళు మా కుటుంబీకులు అయిపోవాలి, వీళ్ళు మా కుటుంబ సభ్యులకి వీళ్ళకి భేదం మాకు కనబడకూడదు, వీళ్ళు బలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే మేము రకరకాల అమలు చేస్తే ఏయూ యూనివర్సిటీ నుంచి డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు మాకు ఇచ్చిన గొప్ప సలహా ఇది. మట్టితో స్నేహం చేయండి బాబు అన్నాడు. మట్టిని ప్రేమించండి, మట్టితో స్నేహం చేయండి, ఆ మట్టిని ఈ వృద్ధులకు పరిచయం చేయండి. మట్టి స్నేహం వాళ్ళని బలవంతులుగా మార్చేస్తుంది, వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉంటుంది, వాళ్ళు చేసిన ప్రతి వస్తువు ప్రజల్ని ఆకర్షింపబడేలా చేస్తుంది. ఆయన మాట సక్సెస్ అయిపోయింది. ఈరోజు మరి వీళ్ళందరూ ఇంత హ్యాపీగా, ఇంత బలంగా, ఇంత యాక్టివ్గా చూసారా మీరు ఎలా ఉన్నారు? అందుకే అన్నాను 19s అనేసి అని. అందుకని ఈ మట్టి స్నేహం వల్ల బీపీ షుగర్ కంట్రోల్స్ సరిసమానంగా ఉంటాయి. అంటే ఇది రెండు వైపులా చూసుకోవచ్చా, పర్యావరణం గురించి అండ్ వీళ్ళ ఆరోగ్యం? ముఖ్యంగా పర్యావరణం ప్లాస్టిక్ నాశనం చేస్తుంది కదండి దేశాన్ని. ప్లాస్టిక్ నుంచి రక్షణ పడాలి. కలియుగ రాక్షసి ప్లాస్టిక్ అంటే, దాని నుంచి తప్పించుకోవాలంటే మట్టి పాత్ర వాడాల్సింది. బాబా గారు ఇదంతా అంటే ఆశ్రమంని అంటే వీళ్ళని చూడడానికి ఇంట్లో ఒక పర్సన్ ఎక్స్ట్రాగా అంటే ముసలి వాళ్ళని చూడడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు.
వాళ్ళని అందరూ కాదు కొంతమంది అవును, వాళ్ళని అవును. ఎంత బేగా వదిలించేసుకుందామా, ఎక్కడో దగ్గర జాయిన్ చేసేద్దామా, వీళ్ళుంటే మనం సెట్ అవ్వలేకపోతున్నాం, మన ఫ్యామిలీకే సరిపోవట్లేదు ప్లేస్ ఇప్పుడున్న బిజీ లైఫ్ లోని, ఇంకా వాళ్ళకి సో అలాంటి వాళ్ళందరికీ అంటే వాళ్ళ ఆలోచనలకి ధీటుగా సో నేనున్నానంటూ వీళ్ళకి అంటే ఈ ఏజ్ వాళ్ళని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అవును 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 వారికి ఎంత అంటే ఆ లోన్లీనెస్ ఫీల్ మనం తీర్చలేనిది. సో అది అంటే వీళ్ళందరినీ హ్యాండిల్ చేయడం ఒక ఎత్తైతే, వీళ్ళు చేస్తున్న పనిని మీరంటే ఒక పని కల్పించాలి. వాళ్ళని దాని నుండి డైవర్ట్ చేయాలి. ఆ లోన్లీనెస్ ఫీల్‌ని డైవర్ట్ చేయాలి. సో దీనికోసం అంటే ఇక్కడ తయారవుతున్న పూసలు అవన్నీ మట్టి అంటే మనం నార్మల్ మట్టి అవును అనుకుంటాం. అవును కానీ అవును దీనికోసం కూడా చాలా కృషి మీరు ఎక్కడెక్కడనో తెప్పించి అవును 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 వాళ్ళకి అంటే వాళ్ళ చేతిలో పెట్టి ఇది చెయ్యండమ్మా, ఇలా చేసుకోండమ్మా అంటే అది కూడా చాలా ఇబ్బంది. అంటే వీళ్ళు హ్యాండిల్ చేయడం ఒక ఎత్తైతే, ఆ ట్రాన్స్‌పోర్టింగ్ ఆ మెటీరియల్ తీసుకురావడం కూడా అవును అవును అవునా? అవును ఏం లేదమ్మా. ఇప్పుడు కళ్ళు, ముక్కు, చెవులు, చేతులు, మన ముఖార విందం, ఇవన్నీ మన దేహంలో భాగాలు. వీటిని చాలా జాగ్రత్తగా మనం చూసుకుంటాం. వీటిని చాలా జాగ్రత్తగా మనం చూసుకుంటాం. వీళ్ళు మన కుటుంబ సభ్యులైన తర్వాత ఆ భాగాల కన్నా ఎక్కువ మనకి, వాళ్ళ భాగాల కన్నా ఎక్కువ. ఇప్పుడు మా ఫాదర్ మదర్ లేరు, నేను వీళ్ళల్లో వాళ్ళిద్దరిని చూస్తాను. వీళ్ళకి అనేక సార్లు అడుగుతాను నేను, మీరు ఏం తింటారు, మీకు ఏం కావాలి, ఏ ఫుడ్ ఇష్టపడతారు, ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు తెప్పిసార్లు చెప్తాను. కాబట్టి మీరు అడిగి తెలుసుకోవచ్చు. అంటే మనసు విశాలంగా ఉంటే భారతదేశం మొత్తాన్ని మీరు మనసులో పెట్టవచ్చు. మనసు విశాలంగా ఉంటే భారతదేశాన్ని మీరు హృదయంలో పెట్టుకోవచ్చు. అలా కొంచెం మనసుని మనం విశాలం చేసుకొని, ఇటువంటి వీళ్ళు వారసత్వ సంపదలండి. వీళ్ళు ఆ కుటుంబాలకి వారసత్వ సంపదలు 1,00,000 కోట్లు సంపాదించవచ్చు. వీళ్ళు ఎక్కడ దొరుకుతారు సార్? వీళ్ళు ఒక్కసారి మాయమైపోయారంటే మనం ఎంత బిడ్డా మళ్ళీ వాళ్ళ ముఖం చూడగలుగుతామో అని చూడలేం. అలాగే భారతదేశంలో చరిత్ర, యుగాలు, తరాలు, అవతారాలు ఇవన్నీ కూడా మానవ సేవనే ప్రబోధించాయి. మనిషిని ప్రేమించమంటున్నాయి, వృద్ధులను ఆదరించమంటున్నాయి, అనాథల్ని గుండె హత్తుకోమంటున్నాయి. ఆ పని సార్. సార్ వీళ్ళని కొంతమంది పర్సన్స్ వచ్చి అప్పచెప్పి వెళ్తుంటుంటారు. అంటే మన దగ్గరికి వస్తున్నారా అని ఆనందం, అంటే బయట ఇంకెక్కడైతే ఎలా అయిపోతారో సరే మన దగ్గరికి వస్తున్నారు అవును. కాబట్టి నేను చూసుకోగలను ఆనందం ఒక ఎత్తైతే, ఇంత పెద్ద చేశారు, పెంచి పెద్ద చేస్తున్న పిల్లలు ఎందుకు వాళ్ళని చూడలేకపోతున్నారు అంటే, చిన్నప్పుడు తల్లి పిల్లల్ని పెంచుతుంది, మరి అదే పిల్లలు తల్లిని ఎందుకు చిన్నపిల్లల తల్లిదండ్రుల్ని చిన్నపిల్లల చూడలేకపోతున్నారు? సో అప్పుడంటే మీ దగ్గరికి వాళ్ళు తీసుకొచ్చి మీ చేతిలో పెట్టేటప్పుడు ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. అంటే మనం చూడగలం అనేది ఒక ఎత్తైతే, వాళ్ళు ఎంత కష్టపడ్డారో కదా, లైఫ్ ఎలా లీడ్ చేసుకొచ్చారు, ఇప్పుడు పాపం కన్నా బిడ్డలకు దూరం అవుతారు అనే ఫీలింగ్ ఫస్ట్ మీకు వస్తుందా ఫీలింగ్? అరే అసలు వీళ్ళని వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఈ తల్లి వారి వైపు చూసే చూపు 1,00,00,000 అస్త్రాలతో సమానంగా ఉంటుంది. ఆ చూపు 1,00,00,000 అస్త్రాలతో సమానంగా ఉంటుంది. అలా అలా దీనంగా, బాధగా, అంటే అది ఒక భయంకరమైన రోదన, మానసిక రోదన అన్నమాట. అది అలా చూస్తారు వాళ్ళు. మరి ఇక్కడ ఉన్న వారంలోనే ఇటు వీళ్ళు కలిసిపోయి మంచి స్వచ్ఛమైన మనసుతో వికసించడం మొదలు పెడతారు. కొన్ని రోజుల తర్వాత మెల్లమెల్లగా ఆ కుటుంబాన్ని మర్చిపోతారు. ఇక్కడ మా దగ్గరే మా తల్లిలాగానో మా మామలాగానో ఇక్కడే ఉంటారు, ఈ కుటుంబాలు ఉంటారు. మా చేతుల్లోనే వారు స్వర్గానికి ప్రయాణం అవుతారు. తదనంతరం కూడా మేము ఏ కల్చర్ ప్రకారం, ఏ సాంప్రదాయ ప్రకారం అయితే ఆ సాంప్రదాయం ప్రకారమే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. సార్ ఇంతమందిలో కొంతమంది కుటుంబ సభ్యులు తీసుకొచ్చిన వాళ్ళు ఒకైతే, ఒక దగ్గర అంటే దీన స్థితిలో సాయం కోసం అర్జించి ఎదురు చూస్తున్న చూపులతో ఒక బిక్కు మనుకుంటూ ఒక ప్రాంతంలో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. అవును. సో వాళ్ళని తీసుకురావడానికి పలానా దగ్గర ఉన్నారంటే ఫస్ట్ మీరు ప్లాన్ చేసుకుంటారు, అయ్యో అక్కడ ఒక తల్లి తలపెడుతుందా, అయ్యో ఒక తండ్రి అక్కడ తన తనయుడు కోసం ఎదురు చూస్తున్నాడా, సో నేను వెళ్ళి ఆదుకుంటాను. సో అలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడైనా? అబ్బో ఎన్నో ఉన్నాయి. రీసెంట్ గానే మొన్న ఆవిడ చనిపోయింది. రీసెంట్ గానే ఒరిస్సాలో ఒక రాయిని విసిరేశారు. మేమే వెళ్ళి స్వయంగా తీసుకొచ్చి, ఆవిడ నడువులు లేవు, పాములా పాక్కుంటూ ఉండేది ఆమె పార్వతి. ఇక ఆవిడకేం లాంగ్వేజ్ రాదు, నడవదు, అలా 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 నడుచుకుంటూ పాక్కుంటూ వెళ్ళిపోవాలి. ఆవిడని ఎవరు చూడకపోతే మేమే 4 years 5 ఏళ్ళ 5th year 5వ సంవత్సరం చనిపోయారు ఆవిడ. అన్నీ ఆవిడకి మేము బ్రహ్మాండ సేవలు అందించాం.
చాలా మంది సర్వీస్ చేసాము మేము. అంటే బయట ఆశ్రమాలు అయితే చేయలేరు అవి, ఎందుకంటే ఆవిడ అన్ని అక్కడే చేసేసింది, ఆ సేవ చేయలేరు, మేము చేసాం. ఇక్కడ ఈ ఆర్నమెంట్స్ చూసిన తర్వాత ఒకలాంటి ఫీలింగ్ నేను వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా అర్థమైంది. నిజమే, బంగారం కోసం తాపత్రయం పడుతున్నా, వెండి కొనేసుకోవాలి, రేట్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఇంత కొనేసి ఇంట్లో పెట్టేసి వచ్చామంటే దొంగల భయం. ఒక ఊరు వెళ్ళాం, కానీ ఎందుకు మన మట్టిలోని ఇంత ప్రాముఖ్యత ఉంది. సో మట్టితోటే అద్భుతాన్ని సృష్టించవచ్చు అని. కానీ ఎందుకు సార్ నేటి యువత ఇవన్నీ తెలుసుకోలేకపోతున్నారు? అవును, అంటే వీళ్ళు స్పీడ్ లైఫ్ లో ఉన్నారు. వీళ్ళు ఇదేం చేస్తుందంటే బాడీలో ఉన్న హీట్ ని కంట్రోల్ చేస్తుంది. బాడీలో అధిక ఉష్ణోగ్రత ఉంటే ఇది లాక్కూడదు, లాక్కుంది బ్యాలెన్స్ చేస్తుంది. మట్టిలో ఆ గొడవలు ఉన్నాయి. ఈ మట్టి అనేది ఎక్కడి నుండి అసలు, అంటే మన దగ్గర మట్టి అయినా? ఇది ద్వారకా తిరుమల, ఇది మన మట్టి. ఓకే, ద్వారకా తిరుమల నుండి తెప్పిస్తారా ఇది మట్టి? ఇంకా అంటే తెల్ల మట్టి, తెల్ల మట్టి ఢిల్లీ నుంచి ఒక మట్టి వచ్చేది, అంటే కలర్స్ కోసం. ఓకే, అంటే ఇందులో ఉన్న ఒక్కొక్క వస్తువు, ఒక్కొక్క పూస, ఒక్కొక్క మట్టికి సంబంధించింది. ఎస్, అంటే ఒకటి ఇక్కడ నుండి అయితే ఇది ద్వారకా తిరుమల నుండి, కలర్స్ బట్టి ఒక్కొక్క ఏరియా నుండి మట్టి వస్తుంది. అది అంటే చాలా పెద్ద. అదే మనకి మట్టిలో ఉన్న గుణాలు ఏంటంటే ఒక్కో ప్రాంతం మట్టి ఒక్కోలాగా ఉంటుంది. ఓకే, ఒక్కో ప్రాంతం మట్టి కాల్చాక బరువు అవుద్ది, ఒక్కో ప్రాంతం మట్టి కాల్చాక తేలికైపోద్ది. ఈ మట్టి గుణాలు ఇవి. అంటే పలానా దగ్గరికి మేము వెళ్ళలేకపోయాను, ఆ మట్టిని తీసుకొచ్చి మనం ప్రాంతాన్ని ఫీల్ అవ్వచ్చు అనమాట. సార్, అంటే లాస్ట్ గా నేటి యువతకి, అదే విధంగా మనందరం కూడా పర్యావరణాన్ని పరిరక్షించడానికి బాధ్యులం, నడుం బిగించాలి. ఎందుకంటే ఇప్పుడున్న పొల్యూషన్ ఇవన్నీ మనం, అంటే ఇంత క్లైమేట్ లో కూడా వర్షాకాలం ఇది ఇంత చల్లగా ఉన్నా సరే ఆ వేడి తాపాన్ని మనం అనుభవిస్తున్నాం, ఎలా ఉందో చూస్తున్నాం. సో నేటి యువత అదే విధంగా వీటిని యూజ్ చేయడం వల్ల యువతకి ఎటువంటి యూజెస్ ఉంటాయి, దానికోసం మీరు ఏ విధంగా కృషి చేస్తున్నారు? యువతకి ప్రపంచంలో దేనితో సరిపోనిది, అంతకన్నా అంతకు మించిన విలువ లేదు దేనికి కూడా. అటువంటి ఒక గొప్ప కంప్యూటర్ని భగవంతుడు ఇచ్చాడు మనిషికి, మెదడు. యువత దాన్ని సద్వినియోగపరుచుకుంటే కర్ర పొల్లకి డిజైన్ చేసి కూడా ధనాన్ని క్రియేట్ చేసుకోవచ్చు, సృష్టించుకోవచ్చు. డబ్బుని సృష్టించుకోవటం, మనీ క్రియేట్ చేయటం. మేము ఏంటంటే ఇండైరెక్ట్ గా యూత్కి ఏం చెప్తున్నాం అంటే మట్టి నమ్ముకొని బ్రహ్మాండంగా బతుకు చెప్తున్నాం. మా ఇండైరెక్ట్ కాన్సెప్ట్ అయితే డైరెక్ట్ గా చూపిస్తున్నాం, ఈ మట్టిని ఇలా అమ్ముకొని బతకొచ్చు, భయపడబాకండి, దేని మీద అసలు నిరాశ చెందబాకండి, ఏ చేసినా సరే బతకొచ్చు. చిన్న కర్ర మొక్కకి డిజైన్ చేసి బతకొచ్చు, మట్టిని డిజైన్ చేసి బతకొచ్చు, రాతికి డిజైన్ చేసి బతకొచ్చు. అసలు భయపడే పని లేదు. వారికి ఆ సంకల్పం ఉండాలి, ధనం సృష్టించాలని సంకల్పం ఉంటే మీరు ఏదైనా చేసి రైట్ లాయర్ గా డబ్బు సంపాదించవచ్చు, వజ్రంగా మార్చవచ్చు. ఇప్పుడు ఇదే కదా మట్టి. మట్టిని మేము చాలా, ఇప్పుడు ఈ మట్టిని ఇలా చేసాం, ఇది మీరు చెప్తేనే మట్టి అనుకుంటారు, లేకపోతే గంధం ఏదో అనుకుంటారు. ఇది అలా ఎన్నో ఉన్నాయి. యూత్ దాని మీద కొంచెం దృష్టి పెడితే అసలు చైనా మన దేశం ముందు పని రాదు. అటువంటి వస్తువులు మన దేశంలో ఉన్నాయి. యూత్ దీని మీద దృష్టి పెట్టాలి. ఈ కాన్సెప్ట్ చూస్తుంటే ఒకటి అర్థమవుతుంది కదా, మట్టిని ప్రేమించాలి, మట్టితో మనకి చాలా విడదీయరాని బంధం ఉంది. అదే విధంగా మట్టితోటే వృద్ధులు ఇంత అద్భుతాలు సృష్టిస్తుంటే మరి యువత ఆలోచిస్తే రాయినైనా వజ్రంగా మలుచుకోవచ్చు అనే ఆలోచన నిజంగా ఆలోచింపజేసేదే ఉంది కదా. సో ఇక్కడ ఈ యూత్ తయారు చేసిన ఆభరణాలు చూస్తే మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐ డ్రీమ్స్ మీడియా, విజయనగరం.
సహజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు